వచ్చాము. అనేక వార్తలు మనం వింటూ ఉంటాము. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పడుకునే వరకు ఆయా వార్తలు మనం వింటాం. అయితే ఈ యొక్క వార్త మన జీవితంలో ఎంతో అవసరమైన వార్త, ఎంతో శుభవార్త. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి నరరూపుడిగా మనుషుడిగా ఈ భూమి మీదకి వస్తా వచ్చాడు. మనుషునిగా ఈ లోకంలో జీవిస్తా వచ్చాడు. అయితే మనవలే ఆయన కేవలము సామాన్యమైన జీవితం జీవించలేదు, కానీ మనందరము కూడా మనము పాపాల నుంచి తప్పించబడాలి, విమోచించబడాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఒక మనుషుడుగా వచ్చి ఆయన అనేక శ్రమలను, అనేక అవమానాల్ని అనుభవించి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఇది నా యేసుక్రీస్తు ప్రభువాని గురించి మీకు తెలియజేస్తుంది ఏంటంటే, ఆయన మనం ఈ లోకంలో చేసిన పాపాల నిమిత్తము ఆయన ముందుగానే మన నిమిత్తం ఆయన సిలువ వేయబడతా వచ్చాడు. మనం అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాము. మనం మనుషులకి కనిపించే రీతిగా కొన్ని పాపాలు చేస్తే, మనుషులు ఎరగకుండా కొన్ని రహస్య పాపాలు మన హృదయంలో మనం కలిగి ఉంటాం. అయితే ఈ పాపాలన్నింటినీ యేసుక్రీస్తు ప్రభువారు కడిగి శుద్ధీకరించు కొరకై ఈ లోకంలోకి వస్తా వచ్చాడు. ఆయన ఈ లోకంలో వచ్చిన కారణము ఏంటంటే, పాపినైన నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యంలో చేర్చడానికి మన శక్తి సామర్థ్యతలు సరిపోవు. మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, మీరు ఒకవేళ ఎవరికైనా 10,000 అప్పు ఇవ్వాల్సిన వారు ఉంటే, ఆ 10,000 మీ స్థానంలో మీ స్నేహితులైన వారు ఎవరైనా వచ్చి చెల్లిస్తే, మీరు ఏ రీతిగా అయితే మీరు విమోచింపబడతారో ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు చేసిన పాపముల నిమిత్తమై ఆయన ఈ భూమి మీదకి వస్తా వచ్చాడు. ఆయన ఏ రీతిగా నీ పాపాలను క్షమిస్తా వచ్చాడంటే, నీవు చేతులతో చేసిన పాపాల కొరకు నీ స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు చేతుల్లో శీలలు కొట్టించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు. నీవు కాళ్ళతో చేసిన పాపముల కొరకై ఆయన పాదములలో మేకులు కొట్టించుకుంటా వచ్చాడు. నీవు చేసిన అనేకమైన పాపముల కొరకై ఆయన 39 కొరడా దెబ్బలు తన దేహం అంతా భరిస్తా వచ్చాడు. అంతేకాకుండా నీవు ఆలోచనలతో చేసిన పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు తనలో ముండ్ల కిరీటం పెట్టించుకుంటా వచ్చాడు. అయితే ఇవన్నీ చేసి కూడా యేసు ప్రభువారు సిలువలో చనిపోతా వచ్చాడు. కేవలం దేని కొరకంటే, నీవు నేను చేసిన పాపాలు తప్పిదముల కొరకే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపం ఎరుగని వాడు గనుక ఆయన్ని మరణము జయించలేకపోయింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సిలువలో చనిపోయి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా లేస్తా వచ్చాడు. ఆయనలో పాపం లేని కారణం చేత మరణం ఆయన్ని ఉంచలేకపోయింది కనుక ఆయన తిరిగి 3వ దినాన్ని లేస్తా వచ్చాడు. ఇది నీకు నాకు శుభవర్తమానం ఏంటంటే, మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు శిక్ష అంతటిని అనుభవిస్తా వచ్చాడు. ఇది నువ్వు చేయవలసింది ఏమీ లేదు. కేవలం యేసు ప్రభువారు నీ పాపముల కొరకే చనిపోయాడని నీవు అంగీకరిస్తే చాలు. యేసు ప్రభువారు నీ పాపం నిమిత్తమై ఆయన శిలువలో మరణించాడని నీ హృదయంలో విశ్వసిస్తే చాలు, నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఈ దినాన్ని ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయవలసింది ఏం లేదు. ప్రభువా, నేను పాపిని, నా పాపం నిమిత్తమై నీవు ఈ భూమి మీదకి వచ్చావు, నా పాపం క్షమించు కొరకే నీవు శిలువలో చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావని నువ్వు చిన్న విశ్వాసం నీ హృదయంలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఇంకా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో, యేసు ప్రభువారిని ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ శుభవర్తమానం నీకు తెలియజేయడం కొరకే మమ్మల్ని ఈ రీతిగా పంపిస్తా వచ్చాడు. మీరు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే కొరకే మా ప్రియులు మీ వద్దకు పత్రికలు తీసుకొస్తున్నారు. దానిలో ఫోన్ నెంబర్ ఉన్నది. ఈ యొక్క కొవ్వూరు మండలంలోని వివిఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుకుండా రోడ్లో ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడికి వచ్చి మీరు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు, ఆత్మీయంగా బలపడచ్చు. మీ కొరకే చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం. ప్రార్థన. మహాప్రేంగల ప్రియా పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఇది నాన్న బట్టి వందనాలు తెలిసిన, ఇది మీరు కొవ్వూరు గ్రామాన్ని ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు. అందుకనే నేను మమ్మల్ని ఈ రీతిగా పంపించి ప్రభు నీ యొక్క వార్తని తెలియజేయడానికి నేను ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఎవరైతే నీ యొక్క మాటలు వింటా ఉన్నారో వారి హృదయంలో విశ్వాసం ఉన్నదో అటువంటి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రేమతో నీ బిడ్డల్ని ప్రభా అందరినీ క్షమించి ప్రభా పరలోక రాజ్యం కొరకే నేను నీ బిడ్డల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలోనికి మేము ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము కనుక ప్రభా మా జీవితాల్లో గురిని, గమ్యాన్ని మేము చనిపోతే తర్వాత ఎక్కడికి వెళ్తామో మా జీవితాల్లో గుర్తెరుగుడు కొరకే సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరెవరి హృదయాల్లో అయితే ఈ విత్తనం పడిందో అటువంటి వారు నీ యొక్క మందిరానికి ఆకర్షించండి. నీ యొక్క ఇంటికి వచ్చి
ప్రభా నాయన నీ యొక్క మాటలను తెలుసుకున్నట్లు సాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ యొక్క గ్రామస్తుల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో కూడా నీ యొక్క రక్షణ కార్యం జరిగించండి. ప్రభా ఎవరెవరైతే ఏ అవసరతలో అక్రత కలిగి ఉన్నారో ప్రభా నీ నామంలో ప్రభా వారు రాగలిగినట్లు ప్రభా నీ నామంలో పొందుకొనగలిగినట్లు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రియులను మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమలు నీకు ఆరోపిస్తూ మేము ముందుకు వెళ్తుండగా మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.